దమ్ము కొడతావా? బాగుంటుంది. రాజు అగో ఆడు పేరుకు మాత్రమే రాజు, అసలు రాజులా మేం. ఏరా కొత్త బాట. అన్న అన్ని సమస్యలు ఒకసారి వచ్చి పడ్డాయి, అలసిపోయాను, ఇంకోపిక లేదు, తను వదిలే అన్న. పైసలు దగ్గొట్టడానికి నాటకాలు ఆడుతున్నావా? పైసలు తీసుకురా, పోరిని తీసుకుపో. అర్జెంట్ పని మీద బొమ్మ వెళ్తున్నానన్న, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, రాగానే ఏదో ఇచ్చేస్తాను. బాంబే నుంచి వచ్చి పిల్లల్ని తీసుకుపో, పైగా అన్న అంటున్నావు కదా, మాకు కూడా వరుస అవుతుంది. అన్నా వదిలేయి. వదలకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తాడు? ఏం చేస్తావురా? చెప్పాను కదరా ఓపిక లేదు అని. భగవాన్ దాస్తో ఒకటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే. వెళ్ళిపో. ये तो कभी ना कभी होना था. देख बाबा, साला क्रिमिनल बन गया. అలా చెక్కలతో స్పూన్లు చేయండి రా, చేతితో తినలేక చచ్చిపోతున్నాను. అలా క్రికెటర్ అవ్వాల్సిన రాజు అంతకుడిగా మారాడు. అరే సల్మాన్ నడరా. ఎక్కడికి? ఇంక టైం ఉంది కదా. అరే జైలర్ ద్వారా రౌండ్స్ వచ్చిండు, బ్యారక్లల్లా ఫోన్ దొరికినాయంట. ఎవరి దగ్గర ఫోన్ దొరికితే నాకేంటి సంబంధం? ఓ ఏడ్చింది చాలు గానీ నీ బ్యారక్ కూడా ఒక ఫోన్ దొరికిందంట. 2 ఫోన్లు ఉండాలి కదా, ఒక ఫోన్ అంటే ఏంటి? ఇంకో ఫోన్ ఏమైంది? అందుకనే జైలర్ ద్వారా 15 రోజులు నీ ములాఖాతులు పనిచేసిండు. నడు. సగం స్టోరీ చెప్పావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో విఠల్ షెట్ ఉంటాడు, ఆయన కలు. అతని ఫోన్ నెంబర్ ఉందా? ఆడికి నాకు పడదు. నా బ్యారక్ లో 2 సెల్ ఫోన్ లో కూడా నెంబర్ ఉండదు. అమ్మా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తారు. భయ్య మాదాపూర్ పోనీ. హలో
పొద్దున్నుంచి కాల్ చేస్తున్నా, ఎక్కడున్నావు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. విషయం చెప్పు. రేపు కూర్గ్లోని ఎన్సీఏ మెయిన్ క్యాంపస్కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి, త్వరగా వచ్చేయి. ఓకే ఓకే బాయ్. నేను ఇవ్వను. ఏం సేటు నా బర్త్డేకి దావత్ చేస్తున్నాం, అందరూ చందాలు ఇస్తుండ్రు, ఇయడానికి నీకేమైంది? ఎందుకు ఇవ్వాలి? ఆడు నాకు పుట్టాడా? ఆడేమో నాకు పుట్టాడా? ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా? మీరు నాకు పుట్టారా? అరే ఫ్రీగా వచ్చిన పైసలే కదా. డబ్బు విషయంలో ఎవడ మాట విన్నాం. మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఏమన్నా ఏం చేస్తావు? ఏం మాడుతున్నావు? ఏంటమ్మా? విట్టల్ సేట్ మీ ఫ్లాట్ చాలా బాగుంది. ఎంత పడింది? ఏం పడలేదమ్మా. గోద్రేజ్ ఫ్రిడ్జ్ కొంటే లక్కీ డిప్లో ఈ ఫ్లాట్ వచ్చింది. సూపర్ లక్కీ కదా మీరు. డబ్బుకి నాకు అదో కనెక్షన్. 4 ఏళ్ల క్రితం ఆషాఢం సెల్లో జత బట్టలు కొంటే నానో కార్ వచ్చింది. మొన్నటికి మొన్న 10 రూపాయలు పెట్టి పెప్సీ తాగితే 10 లక్షలు తగిలాయి. అందుకే ఆ రౌడీ యాదవులు కుళ్ళుతో ఏడుస్తున్నారు. ఈ 20 ఏళ్ళుగా రాజు గురించి ఎవరు అడిగింది లేదు, నేను చెప్పింది లేదు. ఎందుకో నీతో చెప్పాలనిపిస్తుంది. భగవాన్ దాస్ మర్డర్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం 48 గంటల్లో రాజును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఆ భగవాన్ దాస్ మనుషులు మన మీద దాడి చేశారు, మన షాపులన్నీ తగలబెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు రాజు, అంతా అయిపోయింది. బాబు ఈ పళ్ళు తీసుకో. చౌడంపల్లి దగ్గర పురుషోత్తం బస్ ఎక్కినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పురుషోత్తం ఎవడు? తలంలో చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడు రాక్షస్ టైప్ అని వాళ్ళే అంటుంటారు. నిటారుగా వర్షం పడుతున్న వాడు మాత్రం గురకపెట్టి పడుకుంటా అంట. అడవిలో అందరికీ ఆకలేస్తే పళ్ళు దుంపలు తింటారు. వీడు మాత్రం కాకి కుక్క దేన్ని పడితే దాన్ని కాల్చుకొని తింటాడు. వెపన్స్లో ఎక్స్పర్ట్. ఒంటి చేత్తో ఎల్ఎంజీని హ్యాండిల్ చేయగలడు. సార్ అదే బస్సు. ఏంటే అవి? విప్లవ సాహిత్యం సార్. బాడీ పక్కన పెట్టాలి కదా. ఎప్పుడు చదవలేదు. బండిలో కాపీ పెట్టు. ఓకే సార్. 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. ఎందుకు పోరాడావో, ఎవరి కోసం పోరాడావో, ఎవరితో పోరాడావో నీకే తెలీదు. మినిమం 30 మీటర్ల నుంచి ఏం చేయండి సార్. అవి వాడకండి. 303 వాడండి. ఒక్క దెబ్బతో అయిపోద్ది. ఇమ్తియాజ్, ఏంట్రా? మొన్ననే తాజ్ పోకరిచింది. దవాఖానా పోయి వస్తుంటే మీరు పట్టిండ్రు. ఒంట్లో ఏం బాగులే. నన్ను విడిచిపెట్టు, నీకు పనికొస్తా. కానీ నా 3 మాటలున్నాయి. 1, నా మీదున్న కేసులు మొత్తం మాఫీ చేయాలా. 2, నా తలకాయ మీద ఉన్న ఇనాం నాకే ఇయ్యాలా. 3, నేను బయటకు వచ్చాక ఏదో దందా పెట్టుకుంటా. దానికి మీ పోలీసు వాళ్ళ సపోర్ట్ కావాలా. నాయుడు సార్. వీడిని వదిలేండి. అదేంటి సార్ ఇంత కష్టపడి పట్టుకొని? చావుకు సెంటీమీటర్ దూరంలో ఉండి కూడా ప్రాణాలతో బేరాలాడుతున్నాడు. వీడు మనకు పనికొస్తాడు. నువ్వేం చేయాలంటే